అండి ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు అన్నదాతగా వెళ్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారి తండ్రి గారు క్రీస్తు శేషులు బండారు నరసింహమూర్తి గారి సంవత్సరికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీ బండారు నరసింహమూర్తి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ ఈ రోజు వారి జ్ఞాపకార్థంగా నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ బండారు నరసింహమూర్తి గారికి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమ అనురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ బండారు నరసింహమూర్తి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారికి, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి, శ్రీమతి బండారు సూర్యకుమారి గారికి, చిరంజీవి ఖ్యాతిశ్రీ గారికి, చిరంజీవి మోహిత్ తేజ గారికి, మోహిత్ తేజ శ్రీ సూర్య సత్య నరసింహ గారికి మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. డాక్టర్ శ్రీమతి ఆరతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీకు దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తల్లి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ గత 7 సంవత్సరాల నుండి మరియు 3 పూటల అన్నం పెడుతూ ఈ ఆశ్రమానికి తను చేస్తూ తను 100 మందితో చేస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా మరియు మెడికల్ పరంగా మరియు ఈ 65 మందికి ఏ అవసరం ఉన్నా నేనున్నానని ముందుకు వచ్చు ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. డాక్టర్ శ్రీమతి ఆరతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు మరియు క్రీస్తు శేషులు బండారి నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడత కాజా, ఫ్రూట్స్ గ్రేప్స్, అలాగే వాటర్ మిలాన్, అలాగే పూరి, అలాగే కీరు, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.